వేసవిలో కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించింది సర్కార్. వీటి నిర్వహణ జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న రెసిడెన్షియల్ స్కూల్స్ పై మండలాల వారీగా కులాల జాబితా సేకరించాలని ఆదేశించింది. దీనిపై 2 రోజుల్లో అధికారులు మంత్రులతో సమావేశం జరగనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని వేసవిలోనూ కంటిన్యూ చేయాలని డిసైడ్ అయింది సర్కార్. సెక్రటేరియట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో రివ్యూ చేశారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. సమావేశానికి మంత్రి చందులాల్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం యథావిధిగా అందించాలని నిర్ణయించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం 9 గంటలకే స్కూల్ కి రప్పించి 10ంటిలోగా భోజనం పెట్టి పంపించాలని అధికారులను ఆదేశించారు కడియం. రాష్ట్రంలోని 231 కరువు మండలాల్లో 1 నుంచి 8వ తరగతి వరకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు మంత్రి. అయితే సీఎం ఆదేశాలతో 9, 10వ తరగతి విద్యార్థులకు కూడా భోజనం అందించాలని డిసైడ్ చేశామన్నారు. ఈ పథకం నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగించినట్లు వివరించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై 25 నుంచి 30 కోట్ల వరకు అదనపు భారం పడుతుందన్నారు మంత్రి. మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ వేసవిలో కంటిన్యూ చేయాలనే ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వము 9th and 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఈ వేసవిలో మధ్యాహ్న భోజనాన్ని అందియాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంటున్న 18వ తారీఖు నాడు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. 250 రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుపై 3 రోజుల్లో అధికారులు మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు కడియం. గురుకుల పాఠశాలలు ఎక్కడ ఏర్పాటు చేయించాలన్నది మీటింగ్లో నిర్ణయిస్తామని చెప్పారు. గురుకులాల్లో అన్ని కులాల వారికి సమాన ప్రాధాన్యత ఇస్తుండటంతో నియోజకవర్గాల్లో క్యాస్ట్ల వారీగా విద్యార్థుల సంఖ్యపై జాబితా పంపాలని ఆదేశించారు. గతంలో రెసిడెన్షియల్ కాలేజీలు లేని మండలాల్లో వీటి ఏర్పాటుకు ప్రయారిటీ ఇస్తున్నామన్నారు. సిబ్బంది రిక్రూట్మెంట్ ను టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలోనే భర్తీ చేస్తామన్నారు మంత్రి. ఈ రోజు మనం ఏర్పాటు చేయబోయే ఈ 250 రెసిడెన్షియల్ స్కూల్స్లలో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 10+2 ఇంటర్మీడియట్ కనుక వచ్చినట్లయితే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ లో 640 మంది విద్యార్థులు ఉంటారు. ప్రధానంగా ఇప్పుడున్న రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ లొకేషన్స్ ఉన్నాయి, వాటిని మ్యాపింగ్ చేయమన్నాము. వారం రోజుల లోపట్నే స్టాఫ్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే చేయాలని ఆలోచన చేస్తున్నాం. జిల్లా, నియోజకవర్గ కేంద్రాలు, దవాఖానాలు ఉన్న చోట డిగ్రీ గురుకులాలను, కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.